మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము. సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దానినంతటినీ ముగించెను. మరియు అతడు లెబనాను అరణ్యపు నగరును కట్టించెను. దీని పొడుగు 100 మూరలు, వెడల్పు 70 మూరలు, ఎత్తు 30 మూరలు. 4 వరసల దేవదారు స్తంభముల మీద దేవదారు దూలములు వేయబడెను. మరియు 45 స్తంభముల మీద ప్రక్కగదులపైన దేవదారు కర్రలతో అది కప్పబడెను. ఆ స్తంభములు వరుస వరుసకు పైగా 15 చొప్పున 3 వరుసలు ఉండెను. 3 వరుసల కిటికీలు ఉండెను. 3 వరుసలలో కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను. తలుపుల యొక్కయు కిటికీల యొక్కయు స్తంభములు చచ్చౌకముగా ఉండెను. 3 వరుసలలోనూ కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను. మరియు అతడు స్తంభములు గల ఒక మంటపమును కట్టించెను. దాని పొడగు 70 మూరలు, వెడల్పు 30 మూరలు. ఒక మంటపమును వాటి ఎదుట ఉండెను. స్తంభములను లావుగల దూలములను వాటి ఎదుట ఉండెను. తరువాత తాను తీర్పు తీర్చ కూర్చుండుటకై ఒక అధికార మంటపమును కట్టించెను. దాని నట్టిల్లు కొనమొదలు దేవదారు కర్రతో కప్పబడెను. లోపలి ఆవరణములో తన నివాసపు ఇంటిని ఆ విధముగానే కట్టించెను. మరియు సొలొమోను తాను వివాహమైన ఫరో కుమార్తెకు ఈ మంటపము వంటి ఒక నగరును కట్టించెను. ఈ కట్టడలన్నీయు పునాది మొదలుకొని గోడ చూరు వరకు లోపలను వెలపలను వాటి పరిమాణ ప్రకారముగా తొలువబడినట్టివియు రంపముల చేత కోయబడినట్టివియు మిక్కిలి వెలగల రాళ్లతో కట్టబడెను. ఈ ప్రకారమే గొప్ప ఆవరణపు వైపుననున్న వెలుపలి భాగమును ఉండెను. దాని పునాది 10 8 మూరలు గల మిక్కిలి వెలగల పెద్ద రాళ్లతో కట్టబడెను. పైతట్టున పరిమాణ ప్రకారముగా చెక్కబడిన మిక్కిలి వెలగల రాళ్ళును దేవదారు కర్రలును కలవు. గొప్ప ఆవరణమునకు చుట్టూను 3 వరసల చెక్కిన రాళ్ళును 1 వరస దేవదారు దూలములను కలవు. యెహోవా మందిరములోని ఆవరణము కట్టిన రీతినే ఆ మందిరపు మంటపమును కట్టబడెను.